జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ధనావత్ కిషన్ నాయక్ మనతో పాటు ఉన్నారు. ఆయన గ్రామంలో చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నేనే సర్పంచ్గా ప్రధానంగా పోటీలో ఉన్నాను. బిఎల్ఆర్ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పడంతో పాటు తన సామాజిక సేవా కార్యక్రమాలను కూడా గ్రామంలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన మాటల్లోనే అసలు గ్రామ సమస్యలు ఏంటి, ఆయన ఏం చేయదలుచుకున్నారు, ఏం చేయబోతున్నారనే విషయాలని ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ముందుగా మీ వ్యక్తిగత విషయాలేంటి, రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలేంటి, ఇవన్నీ చెప్పండి ఒకసారి. రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటంటే బిఎల్ఆర్ చేసే సేవా కార్యక్రమాలు ఆకర్షిస్తాయి. నేను కూడా అందులో భాగస్వామినయ్యి ఎంతో కొంత మా గ్రామానికి సేవ చేయాలని తపనతోటి రాజకీయంలో వచ్చాను. ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటిపై మీరు ఎలాంటి పోరాటం చేశారు? మా ఊరి చెరువు సమస్య ఇదే ప్రజా వాయిస్లో కథనం రాశారు. ఆ వార్తకి ఎమ్మెల్యే సార్ స్పందించి అధికారులు పంపించి అక్కడ ఉన్న సమస్యలను ఎమ్మెల్యే సార్కి రిపోర్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలు కాలువ పూడిక తీయడం కానీ, లిఫ్టీ కాలువను నీళ్ళు వదలడం కానీ, చెరువులకు రావడం తనవంతుగా ఎమ్మెల్యే సార్ కృషి చేస్తున్నారు. దానిగా మేము కూడా గ్రామ ప్రజలు కాలువ వెంబడి ఉండి చెరువులో నీళ్లు తీసుకోవడానికి కృషి చేస్తున్నాం. లిఫ్టీకి మా ఊరికి ప్రధాన సమస్య లిఫ్టీ ఒకటి. అది అన్నమేర వాగుపై తుంగపాడు బంధంపై లిఫ్టీ ఏర్పాటు చేయాలని సార్ కూడా విన్నవించుకోవడం జరిగింది. ఆ సమస్య కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. లిఫ్టీ శాంక్షన్ అప్రూవల్లో తీసుకొస్తా, కొన్ని రోజుల్లోనే తిమ్మాపురానికి ఒక గుడ్ న్యూస్ చెప్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా మీరు చెప్తుందంటే స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు చేసిన అభివృద్ధి నన్ను పోటీలో నిలబెడుతుందని చెప్తున్నారా? అవును, కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే రేపు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిపించే ప్రధాన ముఖ్యమైన పథకాలు కాంగ్రెస్. ఇది ఉచిత బస్సు, మహిళలకి ఫ్రీ గ్యాస్ సిలిండరు, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు. ఇప్పుడు మా ఊరిలో ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే ఒక సంవత్సరం లోపలనే 14 ఇల్లు మంజూరు చేసింది. పేద ప్రజలకి, బడుగు బలిన వర్గాలకే కేటాయించడం జరిగింది. ఇల్లు రాజకీయ తావులు ఏ లేకుండా పార్టీలకు అతీతంగా ఇల్లు మంజూరు చేయడం ఒక మిర్యాలగూడ ఎమ్మెల్యేకే సాధ్యమైంది. అలాగే ప్రధానంగా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఎస్సీ కాలనీ చెరువు సమస్య అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తున్న సమస్య. ఆ సమస్యని అధిగమించడం కోసం మన ప్రజావాయిస్ ఛానల్ని సంప్రదించడం జరిగింది. దాంట్లో మనం ప్రధానంగా ఎస్సీ కాలనీ చెరువు అయినందుకైనా పట్టించుకోవడం లేదనే శీర్షికన కథనాన్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు చెరువుకు నీళ్లు వస్తున్నాయా, ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ స్థానిక రైతులు కొంతమంది కాలువ, ఇంత ముందు ఉన్న కాలువని, పాత కాలువని కబ్జా చేసిరు. ఆ దృష్టికి ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకుపోయినాం. ఎంఆర్ఓ సార్ దానికి నోటిఫై చేసి 2-3 రోజుల్లో ఆ కాలువ సమస్యను కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. ఆ కాలువ పూర్తవగానే చెరువులకు నీళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే లిఫ్టీల నుంచి కాలువ నీళ్ళు వస్తుంది, పంట పొలాలకు ఉపయోగపడుతుంది. కొంతమంది రైతులు కబ్జా చేయడం వల్ల నీళ్లు రావడం పోతుంది కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. మా ఊరికి మొన్న మట్టి రోడ్లు శాంక్షన్ ఒక 30 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా ఒక 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది సారు. ఆ పనులు కూడా త్వరలో జరగబోతుంది. ఊరికి మంచి రోజులు రాబోతున్నాయి. తిమ్మాపురానికి ఎప్పుడు సార్ ఆశీస్సులు మాకు ఉండాలని, ఏ సమస్య ఉన్నా సార్ ఎమ్మటే పరిష్కరించాలని, సార్కి ఎప్పుడు మేము తిమ్మాపురం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఎమ్మెల్యే సార్ ఎమ్మటే నడుస్తాం మేము. కాబట్టి ఏ సమస్య ఉన్నా మాకు క్షణాల్లో పరిష్కరిస్తుంది. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే మిర్యాలగూడ దొరకడం మాకు అదృష్టం లాంటిని భావిస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు ప్రధాన పోటీదారునిగా ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ మీరు ప్రధాన పోటీదారునిగా నిలబడితే గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంది, వారికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలని మీరు అనుకుంటున్నారు? నేను ఇప్పటి నుంచి కాదు, విద్యార్థి దశ నుంచే రాజకీయంలో ఉన్నాను. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ గారి సారి ఆశీస్సులు, అండదండలతోటి రేపు గ్రామానికి ఏ అవసరం ఉన్నా, ఏ పనులున్నా సార్ ఆశీర్వాదంతో నేను పూర్తి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. పొలాలకు వెళ్ళే దారి కొన్ని సమస్యలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధానమైన సమస్య, ఎస్సీ కాలనీలో చెరువు, ఇలాంటి సమస్యలు ఏదున్నా సారు అండదండతో పూర్తి చేస్తానని, గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సారు ఆశీస్సులు కాకుండా నా సొంతంగా కొన్ని గ్రామానికి చేసే పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తానని గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాను.
ఒకటి మా ఊరికి మొన్న మట్టి రోడ్లు శాంక్షన్ ఒక 30 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా ఒక 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది సారు. ఆ పనులు కూడా త్వరలో జరగబోతుంది. ఊరికి మంచి రోజులు రాబోతున్నాయి. తిమ్మాపురానికి ఎప్పుడు సార్ ఆశీస్సులు మాకు ఉండాలని, ఏ సమస్య ఉన్నా సార్ ఎమ్మటే పరిష్కరించాలని, సార్కి ఎప్పుడు మేము తిమ్మాపురం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఎమ్మెల్యే సార్ ఎమ్మటే నడుస్తాం మేము. కాబట్టి ఏ సమస్య ఉన్నా మాకు క్షణాల్లో పరిష్కరిస్తుంది. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే మిర్యాలు కూడా దొరకడం మాకు అదృష్టం లాంటిని భావిస్తున్నాం. ఇది మనం చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలే ఉచిత బస్సు కావచ్చు, సబ్సిడీ గ్యాస్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఈ పథకాలే మమ్మల్ని వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతాయి. మా గెలుపుకు ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ ధనావత్ కిషన్ నాయక్ మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నాగభూషణంతో నటి శివకృష్ణ యాదవ్, నల్గొండ జిల్లా.